చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన ప్రాథమిక పాఠశాల జోగాపూర్ కు 11 మంది విద్యార్థులను మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎడ్ల కిషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు సన్మానించారు. జోగాపూర్ గ్రామం నుంచి పెద్ద మొత్తంలో విద్యార్థులు గురుకులంకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. గురుకుల పాఠశాలలో సీట్లు సాధించిన విద్యార్థులను జెడ్పీటీసీ నాగం కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాము వెంకట్, కంకణాల కవిత, గుడిమల్ల సురేష్, మౌనిక, వరలక్ష్మి, అమ్మ, ఆదర్శ పాఠశాలకు కమిటీ అధ్యక్షురాలు గడ్డం రాధ, గ్రామ సమైక్య సహాయకురాలు మానస, బోర్గాయ తిరుపతి, మ్యాదరి మనోహర్, అమర్ బండసాయి, వట్టెంల కనకయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మొన్న ఫిబ్రవరి 14 నాడు జరిగినటువంటి సెట్ ఎగ్జామ్లో మా ప్రాథమిక పాఠశాల నుంచి 13 మంది విద్యార్థులు రాస్తే దానికి 11 మంది విద్యార్థులు సెలెక్ట్ అయిన సందర్భంగా ఈరోజు విజయోత్సవ ర్యాలీ జోగాపూర్లో ఉన్నటువంటి అన్ని గ్రామం వాడలో తిరగడం జరిగింది. దీనికి సహకరించినటువంటి విద్యార్థి తల్లిదండ్రులకు, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజులలో జోగాపూర్ ప్రాథమిక పాఠశాలను ఒక విద్యా భాండాగారంగా తీర్చిదిద్దుతామని ఈ మీడియా పక్షాన తెలియజేస్తున్నాం. దీనికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోగాపూర్ గ్రామానికి చెందినటువంటి పిల్లలు గురుకుల 2024లో ఎగ్జామ్ రాసిన నేపథ్యంలో ఇంతకుముందు పెద్దలు ప్రధానోపాధ్యాయులు కిషన్ గారు చెప్పిన మాటలలో 13 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 11 మంది ఉత్తీర్ణత కావడం నిజంగా చాలా సంతోషకరం. ఆ 11 మంది విద్యార్థులను ఇంత మంచిగా తీర్చిదిద్దినటువంటి కిషన్ గారి మిత్ర బృందం, ప్రధానోపాధ్యాయులు అందరూ, ఉపాధ్యాయులు, టీచర్స్ అందరూ, వారందరికీ పేరు పేరున మా అందరి పక్షాన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుస్తూ తప్పకుండా జోగాపూర్ గ్రామానికి చెందినటువంటి విద్యార్థులను భవిష్యత్తులో మరింత ఇంకా ఎక్కువ మొత్తంలో అటు గురుకులా కావచ్చు, ఇటు క్రీడల్లో కావచ్చు విద్యార్థులను తీర్చిదిద్దాలని చెప్పి మా అందరి పక్షాన కోరుతూ, నిజంగా వారు ప్రధానోపాధ్యాయులు అందరూ, వారు టీచర్స్ అందరూ కలిసిమెలిసి వారి పిల్లలాగానే ఈ పిల్లలను వారి విద్య నేర్పించడంలో చాలా బాగా అనిపిస్తూ ఉంటది. మేము అనేక సార్లు చెప్పినాం కూడా. ఈ పాఠశాలకు వచ్చినప్పుడు ఇంతకుముందు చైర్మన్ గారు ఉండే తిరుపతి గారు, వారి నేతృత్వంలో కూడా ఒక మంచి స్కూల్ అట్మాస్ఫియర్, మంచి వాతావరణం ఏర్పడ్డది. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని చెప్పి మరింత విద్యార్థులను ముందుకు తీసుకెళ్లే విధంగా తోడ్పాటు అందించాలని చెప్పి మా అందరి పక్షాన మా సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి వారు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో వారి ప్రధానమంత్రితో పాటు తిరుపతి కావచ్చు, మనోడు కావచ్చు, మేమందరం వారి భాగస్వాములు కావడం, భవిష్యత్తులో మరిన్ని ఉత్తీర్ణత సాధించాలని చెప్పి ఈ విద్యార్థులకు మనస్ఫూర్తిగా మా అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.